కాళహస్తిలో ద బెస్ట్ హాస్టల్ అంటే ఇది. ఎవడన్నా ఉండాలంటే ఇట్ట హాస్టల్ ఉండాలా, పడుకోవాలంటే ఇట్ట హాస్టల్ పడుకోవాలా, బతకాలంటే ఈ హాస్టల్ బతకాలా. అంతే కదరా? రాంగ్ చెప్పానా కాదా? ఇది చూపిరు ఒకసారి. ఇది ఈ హాస్టల్ దుర్గతి. ఒకసారి చూపి. ఇది కనీసం డోర్స్ కూడా లేవు, పడుకునేటప్పుడు కింద కనీసం బెడ్స్ కూడా లేవు. ఈ బ్యూటిఫుల్ బాత్రూమ్ చూస్తే మరి ఈ బాత్రూమ్ ఓపెన్ చేసి ఇప్పటికి 3 ఏళ్ళు అయిందంట, 5 years అయిందంట. సో ఈ వైసీపీ గవర్నమెంట్లో కనీసం రూపాయి పెట్టి ఈ హాస్టల్ రిపేర్ చేసిన పాపాన పోలే. రెండోది రండి, ఇక్కడ చూస్తే కింద టాయిలెట్స్. ఇది ఓపెన్. ఇప్పుడు మనకి ఇక్కడ బీచ్ పోయినప్పుడు యూరోప్లో బయట ఓపెన్ డోర్ బాతింగ్ కదా, అట్లనే వీళ్ళు మా పిల్లలందరూ కూడా ఓపెన్ డోర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు చూస్తే అక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంక్ అక్కడ మగ్గులో పెట్టుకొని వాళ్ళు స్నానం చేసే పరిస్థితి. ఇవన్నీ చూడొచ్చు. దాని తర్వాత ఒకసారి వెనకోటి చూపించరా బాలాజీ, వెనకోటి చూపించు. దాని తర్వాత ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా నీట్గా చూస్తే మీకు అర్థమవుద్ది. దాని తర్వాత ఇక్కడ గ్రౌండ్ కూడా ఒకటి ఉంది. ఈ గ్రౌండ్లో షటిల్ కోట్లు వేసుకోవచ్చు, లేదా వాలీబాల్ ఆడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వేసుకోవచ్చు. కానీ పిల్లలు అడిగినా కూడా కనీసం వాలీబాల్ కూడా ఏం కూడా ఈయన పరిస్థితి. మరి ఇక్కడ వెనకాల చూస్తే ఏడునాటి చెరువు. ఈ చెరువులో మరి ఆ 2 బోర్లు ఉన్నాయంట. ఆ చెరువు నిండినప్పుడల్లా బోర్లు కూడా ఎక్కడ దొరకవు. పొరపాటున బోర్ పోతే దగ్గర నెలన్నర కనీసం నీళ్ళు కూడా ఉండవు. అదిగో గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి 500 meters ఉంది. అక్కడికి వెళ్ళి బోర్లు కొట్టుకొచ్చి పెట్టుకొని సాయం చేస్తారట పిల్లకాయలు. సో ఇది మా పిల్లకాయలు చెప్పేది. ఇవన్నీ చూస్తే కంపల్సరీ ఏ రకంగా పెరిగాయి చూడు. ఎందుకంటే ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దామని నేను చేస్తా ఉంటా. మై టార్గెట్ ఈజ్ 1.5 months. 1.5 months లో కంపల్సరీగా దీన్ని మార్చి మళ్ళా నీ ముందుకు వస్తా. ఏ రకంగా చేసామో ఇదే పిల్లల్ని పెట్టుకొని మళ్ళా బాగా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందో, ఏ రకంగా బొజ్జల గోపాలకృష్ణ కొడుకు పనిచేస్తాడో మీకు చూపించబోతున్నాం. బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రతి చోట ఎక్కడైతే గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందో ఇవన్నీ కూడా వ్యవస్థ ఒక కార్పొరేట్ లెవెల్లో మార్చేదానికి నేను రెడీగా ఉన్నాను. చూసేదానికి రెడీగా ఉండండి. కాళహస్తి